ఏపీలో కూటమి సర్కార్ వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత ఎంత? రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామంటున్న ప్రభుత్వం జలవనరుల విషయంలో తీసుకుంటున్న చర్యలేంటి? ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మా అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ అందిస్తున్న స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై 10 టీవీ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీ, స్పాన్సర్డ్ బై నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, co-powered by RCSS, VVIT University and SG Consultancy Services. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో 10 టీవీ నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం. పాలకొల్లులో పుట్టి పాలనకు ప్రజల ఆలనకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. వినూత్న శైలి, పనిచేసే ఎమ్మెల్యేగా గుర్తింపు, ఏ పని అప్పజెప్పినా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తారంటూ అధినేత ముఖ్యమంత్రి కితాబు. వెరసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి పర్యవేక్షణ నిర్మాణ దిక్సూచిగా ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు మనతో ఉన్నారు. నిమ్మల రామానాయుడు గారు, నమస్తే సార్. నమస్తే. మీకు ముందుగా శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ముందుగా ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఒక ఏడాది అయిపోయింది ఆల్రెడీ. ఏదైతే మీరు చెప్పినట్లుగా ఒక రకమైనటువంటి ఆనందం, ఇంకొక రకంగా కొంత ఆవేదన. ఏదైతే ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల నిరంకుశత్వ రాక్షసమైనటువంటి పాలన నుంచి, కక్షలు, వేధింపులు, కేసులు పాలన నుంచి విముక్తి పొందినటువంటి ఆనందం ఈ రాష్ట్ర ప్రజలుగా ఒక పక్కన, రెండవ పక్కన ఏదైతే 14, 19లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి దశలో అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు కాకుండా అధికార మార్పిడి అనేది విధ్వంసం వైపు నడిచి 5 సంవత్సరాల గత పాలన అంతా కూడా విధ్వంసంతో ఏదైతే నడిచిందో, మరి అటువంటి పరిస్థితి చూసి మళ్ళీ ఒక ఆవేదన ఈరోజు మా ముందున్నటువంటి పరిస్థితి. రామానాయుడు గారు, అంటే మంత్రులు అవ్వడం, శాఖలు కేటాయింపు అనేది ఒక ఎత్తు అయితే, కీలక శాఖలు అనేవి చెప్పుకోదగినవి కొన్నే ఉంటాయి. అందులో భారీ నీటిపారుదల శాఖ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో విభజిత ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు. ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి, బి అంటే పోలవరం అన్నట్టుగా మీ ప్రభుత్వ ప్రయారిటీస్ ఇప్పుడు. అలాంటి కీలక బాధ్యతలకు సంబంధించిన నీటిపారుదల శాఖ మీకు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పారు. దానిపై మొదట మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే జలం జగత్తుకి మూలం అని అంటారు. అందులో కూడా ఈ రోజనే కాదు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ అంటే తన సొంత శాఖగా భావించేటువంటి వ్యక్తి. అటువంటి నాయకుడు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులుగా నన్ను నియమించడం నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని మొదటిగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, రెండవది ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనేవా, ఒక గాలేరు నగరి, ఒక కడప కేసీ కెనాల్, ఇట్లా అటు రాయలసీమ దగ్గర నుంచి, అదేవిధంగా అటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఏదైతే గోదావరి కృష్ణ డెల్టాల దగ్గర నుంచి, ఇట్లా ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిస్తూ విధ్వంసం గురైనటువంటి ఇరిగేషన్ని మళ్ళీ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ, ఎందుకంటే ఈరోజు కూడా ఒక్కటే చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి వర్షపు నీటి బిందుని ఒడిసిపెట్టి దాన్ని రిజర్వ్ చేసుకోవాలి. రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు వర్షాలు సక్రమంగా లేకపోయినా కరువు అనేది కనపడకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 99లోనే ఇంకుడు గొంతుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆయన. ఇంకుడు గొంతులు, చెక్ డ్యామ్స్, అంటే ఆయన ఏదైతే ఈ యొక్క నదుల ద్వారా, వర్షాల ద్వారా వచ్చేటువంటి నీటిని మనం నిలువ చేసుకుని తద్వారా భూగర్భ జలాలను కూడా పెంపొందించి ఏదైతే ఈ యొక్క రైతాంగానికి, వ్యవసాయానికి కాపాడాలనేటువంటి ఆలోచన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఆ దిశలోనే ఈ గత 10-11 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగానే
మేము కానీ మా డిపార్ట్మెంట్ కానీ పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రైట్. అంటే ఇక్కడ రామానాయుడు గారు రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఒక ఎత్తు, పోలవరం అనేది మరో ఎత్తు. ఎందుకంటే దాన్ని లైఫ్ లైన్ అంటున్నాం, అంటే అంత ప్రయారిటీ ఉంది. పోలవరం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడిగా ఉండబోతుందని. అలాంటి కీలక బాధ్యతలు ఇప్పుడు మీ పైన ఉన్నాయి. ఈ ఏడాదిలో పోలవరం విషయంలో మీరు సాధించిన పురోగతి ఏంటి సార్? మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క పోలవరం ప్రాజెక్టుగా ఉంది. అది ఒక వరం ఈ రాష్ట్రానికి. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 14-19లో మీ అందరికీ తెలుసు 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు. ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా ఆ పోలవరం పూర్తయింది అది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడంతో ఆ గత 5 సంవత్సరాల పాలనకు పోలవరం ఈ విధ్వంసానికి బలవడంతో పాటుగా ఏదైతే ఆ పోలవరం ధ్వంసం కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొన్న 24లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం. ఆ పోలవరం ఇచ్చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఒక ఆవేదన మేము చూసాం. ఎందుకంటే ఎంతో శ్రమించి నిర్మాణం చేసినటువంటి పోలవరం ఇట్లా ముంచేసినటువంటి పరిస్థితి ఆయన చూసి, అందులో పర్టికులర్గా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ గత పాలనకి ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. మరి అటువంటి పోలవరాన్ని మళ్ళీ ఈరోజు పట్టాలెక్కిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత పాలనలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అదేవిధంగా నాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు ఆ రోజు. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం పూర్తవడం సాధ్యం కాదని నాటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు. అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఆశలు దుక్కున్నటువంటి దశలో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి సహకారంతో మళ్ళీ ఆ పోలవరానికి ఒక లక్ష్యం నిర్దేశించి ఖచ్చితంగా రేపు 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలి, 2027 డిసెంబర్ కల్లా పోలవరం మెయిన్ డ్యామ్ పూర్తి కావాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈ 9 నెలల కాలంలోనే 26% వేల డయాఫ్రమ్ వాల్ పురోగతి సాధించాం మేము. మళ్ళీ కొత్తగా నిర్మాణించే డయాఫ్రమ్ వాల్. అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ ఉంది, అప్పర్ కాపర్ డ్యామ్ ఆల్రెడీ 4-5 ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ జరిగి. వాటర్ సీపేజ్ అవుతుంది. అప్పర్ కాపర్ డ్యాము స్ట్రెంగ్తన్ చేయడానికి, ఎందుకంటే రేపు వర్షాకాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలి. అదేవిధంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా డయాఫ్రమ్ వాల్తో పాటు ప్యారలల్ గా సమాంతరంగా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేస్తేనే సమయం కలిసి వస్తుందని ఏదైతే సిడబ్ల్యూసీ కానీ అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. దాని ప్రకారం ఇప్పుడు ఆ యొక్క ఎగువ కాపర్ డ్యామ్ను బలోపేతం చేసేటువంటి విధంగా బట్రస్ డ్యామ్ ఏదైతే డిజైన్ ఇచ్చారో అది 91% ఇప్పటికి మేము పూర్తి చేసాం. అదేవిధంగా గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ఆల్రెడీ మొన్న మే నెలలో స్టార్ట్ చేసాం. అది కూడా మరి ఈ రేపు 2026 ఫిబ్రవరి కల్లా గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తి చేయాలని, ఏదైతే గ్యాప్ 2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే ఉందో రేపు నవంబర్లో స్టార్ట్ చేసి 2027కి పూర్తి చేయాలి. ఇట్లా ప్రతి పనిని కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఒక నిర్దేశించాం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఆయన ఇచ్చిన లక్ష్యం ప్రకారం ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఈవేళ చూస్తే దగ్గర దగ్గర ఈ 83% ఇప్పటికి సివిల్ వర్క్స్ మేము పూర్తి చేసిన పరిస్థితి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం మాకు ఎంత ముఖ్యమో నిర్వాసితుల సమస్యను తీర్చడం కూడా మాకు అంతే ముఖ్యం. 100%. ఎందుకంటే దానికి ఉదాహరణ, ఈరోజు పోలవరం వెళ్ళి మీరు ఏ నిర్వాసితులను అడుగులో చెప్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆ రోజు నిర్వాసితులకి వాగ్దానాలు ఇచ్చాడు, మీకు పోలవరం ఇచ్చేసిన R&R కూడా మళ్ళీ డబల్ చేస్తానని చెప్పాడు. మళ్ళీ ప్యాకేజీ 10 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి నిర్వాసితులకి ఇవ్వాల. మొన్న మీరు చూసారు, నిర్వాసితులకి మొన్న జనవరి సంక్రాంతికి మేము 900 కోట్ల రూపాయలు ఇచ్చాం. వాళ్ళు చెప్తూ ఉన్నారు, గతంలో 2016లో 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చారు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు ముఖ్యమంత్రిగా మళ్ళీ 900 కోట్లు. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్వాసితులకి అకౌంట్లకి డబ్బులు పడినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, అంటే పోలవరం ప్రాజెక్టును ముంచేయడమే కాదు నిర్వాసితులను కూడా
మోసం దగా చేసినటువంటి పరిస్థితి నాడు మేము చూసినటువంటి స్థితి. అంటే రామానాయుడు గారు పోలవరం పూర్తి కావాలని అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే అది లైఫ్ లైను, ఆంధ్రప్రదేశ్ కరువు రహిత రాష్ట్రంగా మారబోతుందంటే అందరికీ సంతోషమే. అయితే 2014-19 మధ్య మీ ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వర్ ఆయన ఒక ప్రకటన చేశారు. అప్పుడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాసుకో అంటే ఆయన ఒక గడువు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఒక 2 గడువులు పెట్టారు. అంటే ఇప్పుడు ఈ 2027 డిసెంబర్ అంటున్నారు. అంటే ఆల్రెడీ ఒక మీ డిపార్ట్మెంట్ నిర్వహించిన గత మంత్రులు చేసిన సవాళ్ళు అవనివ్వండి, ప్రకటించిన డేట్లు అది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు భరోసా పెట్టుకోవచ్చా ఖచ్చితంగా 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తవుతుందని? 100% భరోసా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈవేళ మేము ఒక డేట్ అనుకుని లక్ష్యాన్ని పెట్టుకునితో పాటుగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజువారీ ఏ పని ఎంత శాతం కావాలి, ఎర్త్ వర్క్ ఎంత అవ్వాలి, కాంక్రీట్ పని ఎన్ని క్యూబిక్ మీటర్లు మనం ఏ రోజు ఎంత పోవాలి, ఎన్ని స్క్వేర్ మీటర్లు ముందుకెళ్ళాలనేది ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మేము టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని రీచ్ అవుతున్నామా లేదా. ఒకవేళ ఎక్కడైనా వర్షాల వల్ల లేకపోతే ఇతరత్ర ఇబ్బంది వస్తే దాన్ని నెక్స్ట్ వీక్, నెక్స్ట్ 15 డేస్లో ఎట్లా మనం దాన్ని మళ్ళీ సరిపెట్టుకోగలుగుతాం. అంటే అట్లాగా ఒక ప్లాన్డ్గా మేము ఒక లక్ష్యం పెట్టుకోవడమే కాదు, ఆ లక్ష్యానికి అనుగుణంగా డైలీ రిపోర్ట్ తీసుకుని వర్క్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఆ 2027 డిసెంబర్ కల్లా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో అయితే మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు ఈ విషయంలో కేంద్ర సహకారం ఎలా ఉంది? అంటే మీరు ఖర్చు పెడుతున్న దానికి రీఎంబర్స్మెంట్ చేసే విషయంలో కానీ, భవిష్యత్తులో సహాయం అందించే విషయంలో కానీ కేంద్ర సహకారం ఎలా ఉంది సార్? చాలా చక్కగా. ఎందుకంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మొన్న బడ్జెట్లో పోలవరాన్ని పెట్టడమే కాదు, సాక్షాత్తు పార్లమెంట్లో కూడా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత మాది అని చెప్పడమే కాదు, దానికి సంబంధించి 12,157 కోట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని శాంక్షన్ చేసి దానికి సంబంధించినటువంటి నిధులను కూడా ఎప్పటికప్పుడు పోలవరానికి ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయికి కూడా అడ్వాన్స్గానే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఆ పోలవరం నుంచి మనం కృష్ణా నదికి మరి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా తీసుకురావడం ద్వారా ఈ కృష్ణా డెల్టాలో మనం ఆ నీటిని ఉపయోగించడం ద్వారా దాని నుంచి ఏదైతే శ్రీశైలంలో మనము ఆ మిగిలినటువంటి వాటర్ ఏదైతుందో రాయలసీమ ఉపయోగించుకునే విధంగా ఒక పోలవరం ఒక మనము ప్రాజెక్ట్ పెట్టి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ స్టేజ్లో అంటే పోలవరం టు బనకచెర్ల ఏదైతే కార్యక్రమం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తవుతే ఖచ్చితంగా ఇప్పుడు అత్యంత కరువు వెనకబడినటువంటి జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ ఏదైతే ఉందో ఒక పచ్చని పైరులాగా రాయలసీమ మారుతుంది అని అంటే అది మరి ఏదైతే పోలవరం బనకచెర్ల వల్ల మాత్రం సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఆయన ఆలోచన. ఏదైతే గోదావరి జలాల్ని కృష్ణా నది నుంచి మళ్ళీ అటు పెన్నా నది వరకు మనం తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. అంటే ఏదైతే ఆ రోజు వాజ్పేయి గారు, ఆ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నదుల అనుసంధానం చేయాలనేటువంటి సంకల్పం ఈ రోజనే కాదు, గతంలో కూడా మన తెలుగువాడు, మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు కూడా చెప్పారు. ఏదైతే గంగా, యమున, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇట్లా నదుల అనుసంధానం అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్. ఎందుకంటే భారతదేశంలో ఇంత వనరులుండి కూడా ఇన్ని కరువు కాటకాలు ఏంటి, దీన్ని నివారించే మార్గం ఒక్కటే నదుల అనుసంధానం కేఎల్ రావు గారు చెప్పారు. దాన్ని వాజ్పేయి గారు, ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆచరణలో పెట్టాలని చూస్తూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆచరణలో పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ ఆ యొక్క పోలవరం బనకచెర్ల అనేటువంటిది ఖచ్చితంగా దీనివల్ల మరి ఎవ్వరికి ఏ విధమైన నష్టం లేదు, చాలా క్లియర్గా ఓపెన్గా చెప్తాం. ఎందుకంటే నేను ఏదో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగానో లేకపోతే రాష్ట్ర మంత్రిగానే చెప్పట్లేదు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ జలదోపిడికి పాల్పడుతుందని అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ అందరూ మాట్లాడుతున్నారు తెలంగాణ నుంచి. అంటే నాకు తెలుసుండి ఏదైతే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ రాజకీయ అవసరాల నిమిత్తం మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు కూడా విజ్ఞులు, అంతగా తెలుసున్నటువంటి వాళ్ళు. అంచేత ఈ పోలవరం బనకచెర్ల వల్ల 1% కూడా మరి తెలంగాణకి నష్టం లేదని తెలిసినా కూడా వాళ్ళకి ఉన్నటువంటి రాజకీయ కారణాలతోటి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి. అవును సార్, మీరు PhD చేసిన చేత
వ్యక్తి. ఏదైతే ఇప్పుడు మనం పోలవరం బనకచర్ల ఏదైతే ఉందో ఉమ్. మా గోదావరి జలాలు, ఎందుకంటే నేను కూడా గోదావరి అవును జిల్లా సార్. బిడ్డను నేను. అవును. మా జిల్లా నుంచే నా నియోజకవర్గం నుంచే గోదావరి పోతుంది, నా నియోజకవర్గం నుంచి గోదావరి పోతుంది, మాది అవును. కూడా లాస్ట్. అవును సార్. మా దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా బంగాళాఖాతంలోకి 3000 టీఎంసీలు నీరు పోతుంది. ఉమ్. ఆ బంగాళాఖాతంలో వృధాగా పోతుంది 3000 టీఎంసీ. లాస్ట్ 100 ఇయర్స్, లాస్ట్ 100 సంవత్సరాల చరిత్ర చూస్తే సార్. యావరేజ్ని 2470 టీఎంసీలు పోతుంది 100 సంవత్సరాల నుంచి. ఉమ్. అందులో మనం తీసుకునేది కేవలం 200 టీఎంసీలు మాత్రమే. రైట్. ఉప్పు నీరులో కలిసిపోయి నిష్ప్రయోజనం అయిపోయేటువంటి నీటి నిలోంచి ఒక 200 టీఎంసీ నీరు మాత్రమే మనం తీసుకుంటున్నాం. అవును. దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి నష్టం లేదనేది అందరికీ స్పష్టమైనటువంటి అంశం. విషయం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఓకే. ఇటువంటి వృధాగా పోయే 200 టీఎంసీల ద్వారా రేపు రాయలసీమ దయవుంచి తెలంగాణ నాయకులు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా అయితే తెలంగాణ కొంత వెనకబడి ఏదైతే ఉందని అనుకుంటూ ఉన్నామో అదే రకంగా ఈవేళ రాయలసీమ కూడా వెనకబడినటువంటి కరువు పీడితమైనటువంటిది, ఫ్లోరైడ్ ఇంక్లూడింగ్ ఉన్నటువంటి ప్రాంతం. ఉమ్. ఒక రాయలసీమకే కాదు, ఈరోజు ఈ బనకచర్ల పోలవరం వల్ల ప్రకాశం జిల్లా వెలుగొండకు కూడా కొంతమేర మరి నీరు అందించేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఓకే. అంటే ఈ రకంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఉమ్. తద్వారా కృష్ణా వాటర్ మీద కూడా ప్రెజర్ తగ్గుతుంది. ఎస్ సార్. అంటే అవును. తద్వారా అది అవసరాన్ని మించి కృష్ణా వస్తే తెలంగాణ కూడా ఇంకెక్కువ ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఛాన్స్ ఉంటుంది. ఉంటుంది. అవును. అంచేత ఇది తెలుగు జాతి యావత్తుకు, ఇది Yes, sir. ఆంధ్రప్రదేశ్కి లేకపోతే తెలుగు రాష్ట్రాలు అందరికీ ఉపయోగపడేటువంటిది ప్రాజెక్ట్. అంచేత దయవుంచి ఉమ్. దీని రాజకీయ అంశాల జోలికి పోకుండా తెలుగు జాతి అభివృద్ధికి సంక్షేమానికి ఉపయోగపడే విధంగానే ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కూడా రైట్. కోరుకుంటాం. అంటే నిమ్మల రామారెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమీకరణ ఎలా? ఎందుకంటే దాదాపు 80,000 కోట్లు అనేది బిగ్ ప్రాజెక్టు, అలాగే ప్రభుత్వానికి ఆర్థిక పరంగా చాలా బిగ్ టార్గెట్. అంటే ఏదైతే కొంత కేంద్రం నుంచి కొంత సాయము ఆల్రెడీ, ఎందుకంటే ఇది అవును. నదుల అనుసంధానంలో భాగంగా ఏదైతే ఈ పోలవరం బనకచర్ల ఉంది కాబట్టి కొంత కేంద్రం నుంచి కొంత సాయం అందించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిని, అదేవిధంగా జలశక్తి మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా సుముఖంగానే వాళ్ళు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా కొంత ఏదైతే బ్యాంకు లోన్స్ నుంచి కొంత తీసుకోవడం, అదేవిధంగా కొంత హైబ్రిడ్ మోడల్లో ప్రైవేటు పార్ట్నర్షిప్ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా కొంత నిధులు సేకరించి, అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర ఇచ్చేస్తే మిగిలింది కేంద్రం నుంచి, అదేవిధంగా మరి లోన్స్ నుంచి, అదేవిధంగా ఏదైతే మరి ప్రైవేట్ హైబ్రిడ్ మోడల్లో తీసుకుని ఇది పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో. అంటే దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇన్కమ్, అంటే ఇప్పుడు మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా భవిష్యత్తులో 10 రూపాయల నుంచి 100 రూపాయలు సంపాదిస్తారు. ఎక్కడ చూసాను సార్, సంవత్సరానికి 2,500 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా నిశ్చితంగా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు మనం బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు తీసుకెళ్తే బొల్లాపల్లి అనేది బాగా హైట్ ప్లేస్. అంటే బొల్లాపల్లి నుంచి మళ్ళీ కిందకి మనం ఏదైతే బనకచర్ల వాటర్ తీసుకెళ్లేటప్పుడు అవసరమైతే అక్కడ జల విద్యుత్తుని కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా మళ్ళీ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా మరి వేళ ఉంది. ఎందుకంటే దానికి ఉదాహరణ పట్టిసీమ. ఆ రోజు మేము ఏదైతే పట్టిసీమను లాస్ట్ టైం గవర్నమెంట్ 14-19లో పట్టిసీమను మేము నిర్మాణం చేస్తుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నాడు. తీరా చూస్తే దగ్గర మేము 1,300 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పట్టిసీమ నిర్మాణం చేస్తే ఈవేళ కృష్ణా డెల్టా గత 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ని పట్టిసీమ అందించింది. అంటే ఈ రకంగా మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది రేపు భవిష్యత్తు అంతే. ఎందుకంటే రేపు సాగునీరు పెద్ద ఎత్తున దగ్గర 23 లక్షల మందికి త్రాగునీరు అందిస్తుంది ఏదైతే పోలవరం బనకచర్ల. 23 లక్షల మందికి త్రాగునీరు, అదేవిధంగా 8 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టుకు నీరు ఇస్తుంది, 22 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేస్తుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున రేపొద్దుట రైతాంగానికి, అందులో పర్టికులర్ గా మీకు రాయలసీమ అంటే తెలుసు, అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతానికి ఈ రేపు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా మరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా బాగా వృద్ధిలోకి వస్తాయి. ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా ఫ్యూచర్ లో తీసుకొస్తూ ఉన్నాం. ఏదైతే అనంతపూరు, కర్నూలు, కడప ఇవన్నీ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే వాళ్ళకి కూడా నీళ్లు అవసరం. ఇప్పుడు మొన్న కియో ఉంది అనంతపూర్, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ రోజు కియో ఇండస్ట్రీస్ మా స్టేట్కి రావాలి అంటే వస్తాం మేము, కానీ నీళ్ళు లేవని అడిగారు. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే మరి ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీ నెవర్ నుంచి అప్పటికప్పుడు మరి ఆ వాటర్ని కియో ఇండస్ట్రీకి అందించడం ద్వారా మరి ఆ రోజు కియో ఇండస్ట్రీ మనకు రావడం జరిగింది. అంటే ఈ రకంగా ఇటు త్రాగునీరు సాగునీరు అవసరాలకనే కాదు, ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలు కూడా మనకు ఉపయోగపడిన అంశం. ఖచ్చితంగా రేపు బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు ఇది సాధ్యమా అనిపిస్తుంది కొంతమంది. అవును సార్. ఒక 20 years బ్యాక్ చూస్తే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నారు. విజన్ 2020 అంటే ఏంటి అన్నారు. ఎందుకంటే ఆ రోజు నాకు కూడా తెలుసు, నేను కూడా చదువుకునేవాడిని. నేను పీజీ చేస్తున్నప్పుడు ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే ఒక బెంగళూరు, సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై. కానీ చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే హైదరాబాద్ అని ఒక సైబరాబాద్ అని సృష్టించాడు ఆయన. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎద్దేవి చేసేవారు, మనకి తినడానికి తిండి కావాలి కానీ కంప్యూటర్లు కూడి పెట్టమన్నాడు. కానీ ఈ రోజు ఆ కంప్యూటర్లే ఈ రోజు ఎంతో మందికి కూడి ఎన్నో జీవితాన్ని నిలబెట్టే. రామానాయుడు గారు అంటే ఏ మంత్రి చేయలేనట్టుగా, అంటే మీకు ఆ శాఖ పట్ల ఉన్న నిబద్ధత, బాధ్యత పట్ల ఉన్న అనురాగం, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మీ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏవి ఏ స్థితిలో ఉన్నాయని మొత్తం ఆల్రెడీ ఒక 2-3 సార్లు టూర్ వేస్తారు. మరి అవన్నీ చాలా క్షుణ్ణంగా చూశారు కదా. మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి సార్? అంటే 1 by 1 వెళ్తాం. ఇప్పుడు వెలుగొండ ఉంది, గత ప్రభుత్వం మేము పూర్తి చేసేస్తామని చెప్పింది. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెలుగొండ అస్తవ్యస్తం అయిపోయిందని అంటున్నారు. అంటే పూర్తి చేసిందని చెప్పింది వాళ్ళే, అస్తవ్యస్తంగా ఉందని చెప్తుంది వాళ్ళే. అసలు ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉంది? ఇక రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉంది? మీరు చెప్పినట్లుగా నేను వచ్చింది కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. అవును సార్. అంచేత ఆ రైతుకి సేవ ఇరిగేషన్ ద్వారా చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో అందులో భాగంగానే మీరు చెప్పారు ఇప్పుడు ఏదైతే వెలిగొండ. నిజంగా నేను కూడా వెలిగొండ అప్పుడే నేను 2 times నేను అక్కడ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలాసార్లు మేము రివ్యూ చేస్తున్నాం ఇప్పుడు కూడా వీక్లీ వన్స్. ఎందుకంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా రాయలసీమతో పోల్చుకుంటే ప్రకాశం. అందులోనూ కూడా ఫ్లోరైడ్ వాటర్, అసలు కొన్ని వలసలు ఉన్నటువంటి పరిస్థితి. మరి 10, 20, 30 కిలోమీటర్లు బిందులతో నీళ్లు మోస్తున్నటువంటి పరిస్థితి నేను అక్కడ మహిళలు కూడా మనం చూసాం. అటువంటి ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి అది లాస్ట్ గవర్నమెంట్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గత ముఖ్యమంత్రి వెలుగొండని పూర్తి చేశానని చెప్పి వెలుగొండని జాతికి అంకితం చేసి ఇటు పెద్ద ఆర్భాటంగా. నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా అయిన తర్వాత మరి చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వెలుగొండకు సంబంధించి హెడ్ వర్క్స్, అంటే స్టార్టింగ్ హెడ్ వర్క్స్ ఏదైతే ఉందో అక్కడ ఇంకా వాల్స్ కానీ వింగ్స్ కానీ అక్కడ నిర్మాణం కాల. మళ్ళీ దానికి దగ్గర దగ్గర ఒక 7-8 నెలలు, అంటే ఎవ్రీడే పని చేస్తే 7-8 months మినిమం పడుతుంది. దగ్గర దగ్గర 400 కోట్లు ఖర్చు అవుతుంది. సరే, హెడ్ వర్క్స్ దాటి ఇంకొంచెం ముందుకెళ్తే ఏదైతే టన్నెల్ 2 ఉంది, టన్నెల్ 1 ఉంది. ఈ టన్నెల్ 2కి సంబంధించి అక్కడ ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి, లైనింగ్ పనులు ఉన్నాయి, చాలా క్లిష్టమైనటువంటి పనులు. అంటే 11 సంవత్సరాలు అయితే అవ్వనటువంటి పనిని ఇంకా గట్టిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి కష్టపడితే 2 years పడుతుంది మినిమం. అటువంటి లైనింగ్ ఇంకా 6 kilometers లైనింగ్ ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఏదైతే టన్నెల్ 2లో మరి టన్నెల్ బోరింగ్ మెషిన్ అని చెప్పి ఆ రోజు లైనింగ్ కోసం తీసుకొచ్చారు. అది అందులో చిక్కుబడిపోయింది, అది పాడైపోయింది. దాన్ని డిస్మాండిల్ చేసి ఎట్లా బయటికి తీసుకురావాలి, అది కోర్టులో వివాదం ఉంది. అది బయటికి తీసుకురాకుండా నీరు ఒక చుక్క కూడా ముందెళ్ళే పరిస్థితి లేదు. ఇన్ని అవాంతరాలు టన్నెల్స్లో ఉన్నాయి. సరే, దీన్ని దాటి ముందుకెళ్తే మళ్ళీ ఫీడర్ కెనాల్ ఉంది. మొన్న నేను చూస్తే, నేను మోటార్ సైకిల్ మీద కూడా ఇలా ఫీడర్ కెనాల్, కారు వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఫీడర్ కెనాల్లో. చూస్తే అక్కడ పెద్ద పెద్ద, ఎందుకంటే చిన్నపాటి వర్షం వస్తే చాలు, ఆ వర్షం అంతా కూడా ఈ యొక్క కెనాల్ బండ్స్ అన్ని తెగిపోయి గ్రామాల మీదకి వెళ్ళిపోతుంది. ఏది 100 క్యూసిక్కుల నీరు, వర్షపు నీరు వస్తాయి. రేపొద్దున 20,000, 19,000 క్యూసిక్కుల నీరు రావాలి వెలుగొండ. అంటే ఒక చొక్క నీరు కూడా ఉండదు. దానికి మళ్ళీ ఇప్పుడు 700-800 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము ఎస్టిమేషన్ వేసి ఇప్పుడు మళ్ళీ సీసీ వాళ్ళు నిర్మాణం చేస్తాం. అక్కడ R&R ఏదైతే రిజర్వాయర్ ఏదైతే నింపుతామో అక్కడ 900 కోట్ల రూపాయలు అక్కడ నిర్వాసితులకు ఇవ్వాలి. కాలనీలో ఒక అరబస్తా సిమెంట్ వేయాలి. అంటే ఇవేమీ పూర్తవునంటే ఇంకా 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తితో 2 సంవత్సరాలు పడుతుంది. దీన్ని జాతికి అంకితం అన్నాడంటే, అంటే ప్రకాశం జిల్లా లాంటి వెనకబడినటువంటి జిల్లా ప్రాంత ప్రజలు కూడా ఏ రకంగా మోసం దాకా చేసాడు అర్థమవుతుంది. అందుకే ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా రేపు 2026 జూన్ కల్లా ఆ వెలుగొండ ఫస్ట్ ఫేజ్ ని మనం పూర్తి చేసి
నీళ్లు తీసుకెళ్లాలని ఏదైతే లక్ష్యం చెప్పారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎవ్రీడే మేము లక్ష్యం పెట్టుకుని పనులు చేస్తాం. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఈవేళ హెచ్ఎన్ఎస్ఎస్, ఈవేళ మీకు రాయలసీమకు ఒక జీవనాడి హెచ్ఎన్ఎస్ఎస్ అనేది. అటువంటి హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఈవేళ బడ్జెట్లో 3,800 కోట్ల రూపాయలు పెట్టాం. ఏ ప్రాజెక్టుకి కేటాయించిన విధంగా దానికి కేటాయింపు లేదు. ఎందుకంటే ఈవేళ రాయలసీమకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన, దాన్ని కూడా ఈవేళ టార్గెట్ పెట్టుకుని 2025 జూలై కల్లా అది ఫస్ట్ ఫేజ్లో హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్లాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం ఈ రోజు. ఎంత అన్యాయం అని అంటే జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఉంటాడు. నిజంగా హెచ్ఎన్ఎస్ఎస్కు సంబంధించి 2019, 2024 5 సంవత్సరాల్లో ₹1 హెచ్ఎన్ఎస్ఎస్కి పెట్టలేదు. 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి అక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ యొక్క 19, 24లో ఏదైతే మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోటార్స్ కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిపోయాడు. అంటే ఎంత తీవ్రమైన అన్యాయం, ద్రోహం. నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం, దగ జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి నాకు హంద్రీనేవాలో జరిగిన పనులు బట్టి నాకు అనిపించింది. 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి తీలా. ఈరోజు మళ్ళీ మేము వచ్చి మళ్ళీ ఈవేళ పరిగెట్టించి ఈవేళ పనులు చేస్తూ ఉన్నాం. ఈవేళ మొన్న నేను ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు, హంద్రీనేవా చరిత్రలో అసలు ఇన్ని వెహికల్స్, ఎందుకంటే దగ్గర నాకు తెలుసుండి ఒక వేల సంఖ్య మీద వేల మిషనరీ పనిచేస్తుంది, వేల సంఖ్యలో వేరే లేబర్ పనిచేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున పని జరగడం అనేది ఎప్పుడు మేము చూడలేదని చెప్పి వేళ హంద్రీనేవాలో ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా పోలవరం లెఫ్ట్ కెనాల్, ఎందుకంటే 5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ కెనాల్ సంబంధించి ₹1 బడ్జెట్లో పెట్టాల. మరి ఏదైతే విశాఖపట్నం రాజధాని అని చెప్పాడు, 3 ముక్కల్లో ఒక రాజధాని పేరు చెప్పాడు. నీకు నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే, విశాఖపట్నం మీద ప్రేమ ఉంటే, మరి పోలవరం జలాలు లేనటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ₹1 కూడా 5 సంవత్సరాలు ఎందుకు పెట్టలా? మరి ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు పనిచేయాలి? ఈరోజు మేము వచ్చాం 1,200 కోట్ల రూపాయల టెండర్స్ పిలిచి రేపు 2025 జూలై కల్లా ఈ గోదావరి వరద జలాలు కూడా ఉత్తరాంధ్రకి వెళ్ళాలి. అవసరమైతే పోలవరం ఆ సమయానికి పూర్తకపోతే పురుషోత్తంపట్నం పుష్కర్ ఎత్తుపోతల నుంచి కూడా నీరు తీసుకుందాం విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యం. అదేవిధంగా మీరు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉంది, ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 5 సంవత్సరాలు ₹1 పెట్టేమని చెప్పండి. చాలా జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి నాయకులు కూడా అక్కడ కనపడుతూ ఉంటారు మనకి మీడియాలో. మరి ₹1 ఎందుకు పెట్టలేపారు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చూస్తుంటారు, లేకపోతే ధర్మాన ప్రసాదరావు గారు చెప్తుంటారు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ₹1 5 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు? మళ్ళీ ఇవన్నీ సరి చేస్తూ ఉన్నాం మేము. ఈవేళ చింతలపూడి ఎత్తిపోతలు ఉంది, ₹1 దానికి కూడా పెట్టకపోగా ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం సంబంధించి మరి ఏదైతే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈసీ క్లియరెన్స్ తీసుకోలేదని చెప్పి 75 కోట్లు ఫైన్ వేయడమే కాకుండా 3 నెలల్లో ఈసీ క్లియరెన్స్ తీసుకోమని చెప్తే 3 నెలలు ఈసీ క్లియరెన్స్ తీసుకోవాలి. వాళ్ళు క్లియర్గా చెప్పారు 3 నెలలు ఈసీ క్లియరెన్స్ తీసుకోండి లేదా పనులు ఆపేయండి అన్నారు. పనులు ఆపేసింది కానీ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈసీ క్లియరెన్స్ తీసుకోవాలి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, పనులు పూర్తి చేద్దామంటే గత ప్రభుత్వం నిలిపేసి అగమ్య గోచరం చేసింది. మళ్ళీ ఈ రోజు దాన్ని దారిలో పెట్టడానికి, మళ్ళీ ఈసీ క్లియరెన్స్ చేసుకోవడానికి మళ్ళీ మొదటి నుంచి మేము పనులు మొదలు పెడతాం. అంటే ఆల్రెడీ రాజస్థాన్ పర్యటనకు వెళ్ళారు, మీ విధానం అనుసరిస్తున్న పద్ధతులు అందరి మన్ననలు అందుకున్నాయి. అలాగే ఏపీ వామ్స్ అన్న ఒక కార్యక్రమం కూడా తీసుకున్నారు, వాటి కోసం కొంచెం చెప్తారా? అంటే రేపు రాష్ట్రానికి సంబంధించి అంటే భవిష్యత్తు కార్యాచరణ కానీ ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్, ఒక ఆర్గనైజేషన్ మీదే వెళ్తూ ఉన్నాం. పర్టికులర్గా ఒక వాటర్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు ఇవాళ ఏదైతే రిజర్వాయర్స్, ఇది మే నెల వెళ్ళి జూన్ నెల వచ్చింది, ఇంకా వర్షాకాలం కూడా ప్రారంభం కావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఇప్పటికీ రిజర్వాయర్లో 40% ఇవాళ నీరు నిల్వ రిజర్వాయర్లో ఉంది. 40%. ఎస్పెషల్లీ ఈవేళ రాయలసీమ లాంటి రిజర్వాయర్లకు కూడా 240 టీఎంసీల నీరుని మేము తరలించుకోగలం. అంటే ఏదైతే ఈ యొక్క నీటిని ఒడిసిపట్టి అటు రిజర్వాయర్లు మేము ఏ రకంగా అయితే స్టోర్ చేసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే భవిష్యత్తులో కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుని ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే దాన్ని నిలువ చేసుకుని భవిష్యత్తు 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువ పడినా కూడా కరువు అనేది కనపడినటువంటి విధంగా ఒక లక్ష్యంగా పనిచేయాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
సార్ అంటే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అంటే కొంత పురాతనమైన అవటం వల్ల కానీ లేదంటే కొంత గేట్లు ఇబ్బందులు ఉండటం వల్ల కానీ అంటే కొంత మరమ్మతులకు గురయ్యాయి అనేది ఒక చర్చ ఉంది. మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో వరదలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. వాటిని ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? ఒకవేళ ఫైండ్ అవుట్ చేస్తే మీరు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఏంటి? మీరు చెప్పింది 100%. ఎందుకంటే మనము వేల కోట్ల రూపాయలు పెట్టి, వందల కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా, ప్రాజెక్టులైనా నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వాటిని మెయింటెనెన్స్ చేయకపోతే ఆ వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నిష్ప్రయోజనం అవుతాయి. గత 5 సంవత్సరాల పాలనలో అదే జరిగింది. ఎక్కడ కూడా కాలువల్లో కానీ, డ్రైన్స్లో కానీ, రిజర్వాయర్లో కానీ ఒక తట్ట మట్టి డీజిల్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఏ షట్టర్కి కానీ, ఏ డోర్స్కి కానీ, ఏ లాకులకు కానీ మరామతుల మాట నుంచి గ్రీజ్ పెట్టినటువంటి మెయింటెనెన్స్ కూడా లేదు. అందుకే మీరు చూసారు ఏదైతే గుడ్లగమ్మకు సంబంధించినటువంటి లాకులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ఏదైతే మీరు చెప్పినట్లుగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి దగ్గర 41 మంది ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అది ప్రకృతి తప్పిదం కాదు, ఆ రోజు నుండి ప్రభుత్వ తప్పిదం. ఏదైతే ఆ రోజు అన్నమయ్యకి పైన ఉన్నటువంటి ఏదైతే ఆ ఫించా ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ఫించా ప్రాజెక్టు కట్టలు తెగితే ఆ నీరు అన్నమయ్యకి వస్తుందని హెచ్చరించినా కూడా అన్నమయ్య ప్రాజెక్టు కింద ఏదైతే వీళ్ళ అక్రమ ఇసుకకు సంబంధించిన మిషనరీ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి ఏదైతే వీళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త పెట్టుకోవడానికి అన్నమయ్య గేట్లు ఇన్ టైంలో లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఆ ఫ్లడ్ అంతా ఒకసారి వచ్చి అన్నమయ్య కొట్టుకుపోయి 41 మంది చనిపోయారు. ఇక్కడ ఎంత అన్యాయం అని అంటే, ఈరోజు మరి ఎక్కడో చోట ఒకటి ఏదో సంఘటన జరిగితే ఇమ్మీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడతా ఉన్నాడు. ఆ రోజు కూడా మీరు చూశాడు బుర్రమేరులో కూడా మరి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు బస్సులో పడుకుని ఆయన 10 రోజులు పనిచేస్తే ఆ రోజు చూశాను జగన్మోహన్ రెడ్డి గారిని 5.5 సంవత్సరాల తర్వాత నేల మీద కాలు పెట్టడం, బుడదలో కాలు పెట్టడం నేను ఒక్కసారి చూశాను జగన్మోహన్ రెడ్డి గారిని 5.5 సంవత్సరాల తర్వాత. ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 41 మంది చనిపోయారు కదా, ఎందుకు పోలా నువ్వు అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర? ఎందుకు వాళ్ళని పరామర్శించాల? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ బురద నేలలోనే ఆ యొక్క గ్రామాలు కొట్టుకుపోతే అవన్నీ తిరిగారు. అందుకని మీరు చెప్పినట్లుగా గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోతే ఈవేళ మళ్ళీ ఆ గుండ్లగమ్మ గేట్లన్నీ కూడా రిపేర్ చేసాం. 95% ఈవేళ గుండ్లగమ్మ గేట్లు అయిపోయింది. మిగిలిన 5% 10% కూడా రాబోయే 1 month లో క్లియర్ అయిపోతుందని మొన్నే మేము రివ్యూలో పెట్టుకున్నాం. ఆల్రెడీ గుండ్లగమ్మకు సంబంధించిన వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడో మా గొట్టుపాటి రవి గారు మినిస్టర్ గారు మేము కూడా ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుని నిలువ చేసుకుంటున్నాం వాటర్. అదేవిధంగా అన్నమయ్య ఏదైతే ఉందో అన్నమయ్యకు సంబంధించి ఏదైతే సిడబ్ల్యూసి అంటే 8 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుందని వాళ్ళు ఎస్టిమేట్ చేయడం ద్వారా దాన్ని ఎక్కువ అమౌంట్ ఎస్టిమేట్ చేశారు. వాస్తవంగా చూస్తే అది 2 లక్షల నుంచి 4 లక్షల మ్యాక్సిమం లోపే వస్తుంది. అంచేత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి ఎస్టిమేషన్ కరెక్ట్ చేస్తున్నాం. మొన్న కడపలో జరిగినటువంటి మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ కూడా ఇచ్చారు. ఏదైతే కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య ప్రాజెక్టుని కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యతను రాయలసీమను దృష్టిలో పెట్టుకుని ఆ అన్నమయ్యను కూడా పునర్నిర్మిస్తామని కూడా మొన్ననే మహానాడులో కూడా హామీ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయమని మాకు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఏదైతే షట్టర్స్ కానీ లాకులు కానీ ఏవైతే పోయాయో వాటిలో కూడా O&M వర్క్స్ పెద్ద ఎత్తున మేము వచ్చినటువంటి ఈ 10 నెలల కాలంలో అప్పుడే 4 times ఇచ్చాం O&M ఆపరేషన్ మెయింటెనెన్స్. ఫస్ట్లోనే జూలై నెలలో ఫస్ట్ ఇమేట్లో 90 కోట్లు ఇచ్చాం. మళ్ళీ తర్వాత సెప్టెంబర్లో 240 కోట్లు ఇచ్చాం. మళ్ళీ తర్వాత మొన్ననే ఏదైతే బుడమేరుకు సంబంధించి మళ్ళీ ఎఫెక్ట్ అవుతే మళ్ళీ అక్కడ ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చాం. మొన్న మళ్ళీ ఈ మే నెలలో వర్క్స్ చేసుకోవడానికి మళ్ళీ 340 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇట్లా ఎవ్రీ 3-4 months కి O&M అని అంటే గతంలో 5 సంవత్సరాల్లో 100 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈవేళ మేము ఒక్క సంవత్సరంలో O&M సంబంధించి దగ్గర 1214 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. కానీ ఎంత ఇచ్చినా కూడా అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాటి వంక కన్నెత్తి చూడలేదు కాబట్టి 5 సంవత్సరాల లోడు ఒకేసారి మా మీద పడినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారి మేము చేయవలసి వస్తుంది. అంచేత కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఒక్కొక్కటి కూడా ముందుకెళ్తాం. సార్ అంటే ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మీరు చేసిన ఒక ప్రకటన విపరీతమైన ట్రోలింగ్కి గురైంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం విపరీతంగా దాన్ని వాడింది.
అంటే ఇప్పుడు మీరు అమ్మకు వందనానికి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు, అందరికి ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తామని చేశారు. అయితే అమ్మకి వందనం మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాము అమ్మ ఒడి, కానీ అమ్మకి వందనం పేరుతో మోసం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటూ అప్పుడు మీరు ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రచారం, అమ్మ మీరు ఎంతమంది ఉన్నారు, మీకు నీకు 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 వస్తుందని మీరు చెప్పారు. చెప్పిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఇచ్చేసింది. కానీ మీరు ప్రతి విద్యార్థికి మీ మాటకు నిలబెట్టినట్టుగానే ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు. ఎలా అనిపించింది అప్పుడు? ఏం ఫీల్ అయ్యారు మీరు? ఎక్కువగా అలాగే ట్రోల్ అవ్వడం, ఇప్పుడు వాళ్ళు ఏం అనలేని పరిస్థితుల్లో ప్రతి విద్యార్థికి మీరు ఇప్పుడు ఇవ్వాలనుకున్న పరిష్కారం లభించడానికి ఇప్పుడు అలా ఫీల్ అవుతున్నారు? అసలు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమం, సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదండి, భారతదేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ. అంచేత సంక్షేమం గురించి మాట్లాడేటువంటి అర్హత, అందులో పర్టికులర్గా తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే అమ్మఒడి ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు, సాక్షాత్తు ఆ రోజు భారతీరెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇప్పుడు మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ రకంగా అయితే తల్లికి వందనం 15,000 రూపాయలు ఒక్కోళ్ళకి ఇస్తానని, ఓకే నేను చెప్పిన మాట వాస్తవం ఏదైతే ఉందో అదే రకంగా ఆ రోజు భారతీరెడ్డి గారు కూడా ఇంటింటికి వెళ్ళి నా దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయి. ఈ ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000 రూపాయలు ఇస్తాడు జగన్ అన్న క్లియర్గా భారతిరెడ్డి గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు బిడ్డలకి ఇవ్వకుండా ఒక్క బిడ్డకి ఇచ్చాడు. సరే అంటే ఆ రకంగా మోసం చేశారు. ఒక బిడ్డకు కూడా మీరు ఎప్పుడు ఇచ్చారు? నువ్వు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? 2019 జూన్లో 1వ తారీఖున, మే 31వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేసి, నువ్వు 2019లో ప్రమాణ స్వీకారం చేసి నువ్వు ఇద్దరికి ఇస్తానన్నది ఒక్కడికే ఇచ్చి ఆ ఒక్కరికి కూడా సంవత్సరం ఇచ్చావా? గుండెల మీద చేసుకుని వేళ చెప్పమని ఒక్కరికి ఇవ్వడానికే నీకు ఆ సంవత్సరంలో ఇవ్వలేకపోయావు. మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నప్పుడు నీకు ఈ మరి టైం బాండ్ మాకు పెడితే ఎట్లాగా? నువ్వు నిజంగా నువ్వు కూడా ప్రమాణ స్వీకారం చేసినంటేనే నువ్వు కనీసం మోసమో దాగా చేసి ఆ ఒక్కటిస్తానన్నా ఇచ్చి ఉంటే మమ్మల్ని అడుగుంటే బాగుండేది. నువ్వు ఒక్కరి బిడ్డకి ఇస్తాకే నీకు సంవత్సరం పట్టింది. మేము ఇవాళ ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వడానికి మేము కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఆర్థికంగా సమకూర్చుకోవాలి, ఎంతమంది ఉంటారు అని వర్కౌట్ చేసుకోవాలి. ఆ రకంగా చేసుకుని మేము చేస్తా ఉన్నాం. రెండవది, ఆ రోజు నువ్వేం చెప్పావు? మరి 15,000 రూపాయలు అన్నావు, తర్వాత ఎంత ఇచ్చావు? 14,000. తర్వాత సంవత్సరం ఎంత ఇచ్చావు? 13,000. మళ్ళీ తర్వాత లాస్ట్లో మనం చూస్తే 7,000, 8,000 పడ్డాయి. మోసం దాకా కదా. అంతేకాదు ఒక సంవత్సరం ఎగ్గొట్టావా లేదా నువ్వు అమ్మఒడి? మరి నువ్వు ఇన్ని పనులు అమ్మఒడిలో ఇంత మోసం దాగా చేసి తల్లికి వందనం మాట్లాడే గురించి అర్హత మీకు ఎక్కడ ఉంది? ఏదో రకంగా కేంద్రం నుంచో ఇంకో చోట నుంచి ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు తెస్తున్నాం. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులు కట్టడానికి సరిపోతుంది, ఆయన వడ్డీలు కడతాక సరిపోతుంది. అటువంటి ఖాళీ చిల్లుకుండా ఇచ్చాడు. అటువంటి స్థితిలో కూడా మేము వేళ అధికారంలోకి వచ్చాక మీరు చూశారు సంక్షేమం ఉంది, వేళ పింఛను, దాని గురించి మాట్లాడరా వైఎస్ఆర్సీ పార్టీ? నీకు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది కదా. మరి వేళ మేము ఏదైతే 4,000 రూపాయలు 6,000 రూపాయలు లైఫ్ లో నువ్వు దివ్యాంగులు పింఛను 3,000ని ఒక్క రూపాయి కూడా పెంచలేదు నువ్వు. కానీ వేళ 4,000, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయలు ఈవేళ మేము అందిస్తూ ఉన్నాం పింఛను. దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈవేళ ఎంత అవుతుంది పింఛన్కి? నెలకి 3,000 కోట్ల రూపాయలు అవుతుంది, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు అవుతుంది, 5 సంవత్సరానికి 1,80,000 కోట్లు అవుతుంది. అంటే 3 పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇస్తున్నట్టు పింఛను. దాని గురించి మాట్లాడరు వైఎస్ఆర్సీపీ. ఈవేళ డిఎస్సి 16,000 పోస్టులు నువ్వేం చెప్పావు ఆ రోజు? ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నావు, మెగా డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాలు ఒక డిఎస్సి పోస్ట్ వేసావా? 16,000 పోస్టులు ఈవేళ మేము పూర్తి చేస్తా ఉన్నాం. ఆ రోజు అన్నా క్యాంటీన్ ఏం పాపం చేశారని పేదలు అన్నా క్యాంటీన్ రద్దు చేసాం. మేము మాట ఇచ్చాం, 5 రూపాయలకి ఉదయం, 5 రూపాయలకి మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం, 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడు కడుపు నింపుతున్నాం. అన్నా క్యాంటీన్లు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రారంభించాం. దాని గురించి మాట్లాడవే నువ్వు? ఏదైతే ఈవేళ గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఈవేళ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఈవేళ మహిళలకి ఇస్తూ ఉన్నాం. మరి ఇన్పుట్ సబ్సిడీ 25,000కి పెంచి హెక్టార్కి రైతులకి ఇస్తూ ఉన్నాం. 20,000 రూపాయలు ఏదైతే మత్స్యకారులకి వేటగా నిషేధ సమయంలో వాళ్ళకి సాయం అందిస్తూ ఉన్నాం. మరి ఏదో నాయి బ్రాహ్మణులకి ఇట్లా ఎంతో మందికి మేము సాయం చేసుకుంటూ, అంటే ఇంత కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇన్ని సంక్షేమ కార్యక్రమం. ఇది సంక్షేమమే కాదు, గుంతలు లేని రోడ్లు. నువ్వు ఎప్పుడైనా 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు వేయడం మాట్లాడించి గుంతలు పూడ్చావా? ఎన్ని వేల మంది నీ గుంతల్లో పడి చనిపోయారు ఆ రోజు 5 సంవత్సరాల్లో? బస్సులు ఏ రకంగా తిరిగే నీ రోడ్ల మీద? పోలవరాన్ని ముంచేసావు. అమరావతి కాదు 3 ముక్కలు అన్నావు, ఏ ముక్కలైనా ఒక్క ఇటుకు పెట్టావా నువ్వు? పరిశ్రమలన్నీ ఎక్కడ పోయాయి? ఒక లూలు ఎక్కడ పోయింది? ఒక కియో ఎక్స్టెన్షన్ ఎక్కడ పోయింది? ఒక అమర్రాజు ఎక్కడ పోయింది? ఆఖరికి అండర్వేర్ కంపెనీ జాకీ ఎక్కడ పోయింది? ఇవన్నీ
మళ్ళీ మేము పారిశ్రామికతలు తీసుకొస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. Yes, sir. మళ్ళీ పోలవరాన్ని పడకెత్తిన పోలవరాన్ని నిర్మాణం చేస్తున్నాం, అమరావతిని పరిగెట్టిస్తున్నాం, ఈ రైల్వే జోన్ తెచ్చుకున్నాం, స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రైవేటీకరించి కాపాడుకున్నాం. అంటే ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నటువంటి స్థితి ఖచ్చితంగా మళ్ళీ ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి సాయంకి అనుగుణంగా మళ్ళీ నెల ఇవ్వబోతూ ఉన్నాం. పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఇంకొక పక్కన సంక్షేమాన్ని అందిస్తూ చెప్తూ ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చేటువంటి సాయంతో కలిపి 20,000 రూపాయలు అక్షరాల ఆ రైతుకి పెట్టుబడి సాయం అందించేటువంటి ప్రక్రియ ఈ నెలలోనే. అదేవిధంగా ఏదైతే ఈ విద్యా సంవత్సరానికే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చేటువంటి స్కీమ్ కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీకి ఏదైతే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ ఏదైతే ఉందో అది కూడా ప్రారంభమవుతుంది. ఈవేళ వైసీపీ నాయకుల ఆవేదన ఒక్కటే, ఆక్రోశం ఒక్కటే. ఎందుకంటే మొన్ననే ఒక్క ఛాన్స్ అని మోసం దగా చేసినందుకు 11 సీట్లు వచ్చాయి. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ 11 నెలల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటికి తోడుగా అన్నదాత సుఖీభవ, ఈ తల్లికి వందనం, ఈ ఉచిత బస్సు ఇవన్నీ కూడా మరి మొదలవుతే అసలు రేపు 11కి అంటే మొన్న 151లో 5 మిస్ అయిపోయింది. రేపు ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ ప్రారంభం అయితే ఈ 11లో ఇంకొక నెంబర్ మిస్ అయిపోతుంది అనేటువంటి భయంతో వాళ్ళు ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమాలు ఈ సంక్షేమం మీద పెడుతూ ఉన్నారు తప్ప వాస్తవం అయితే 1% కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ నిమ్మల రామానాయుడు గారు. కేవలం ఇరిగేషన్ పరంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మీ భవిష్యత్తు ప్రణాళికలు వీటన్నిటిపైన సోదరంగా వివరించారు. మరొకసారి మీ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 10 టీవీ మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. స్వర్ణాంధ్ర సాధన దిశగా మీ అడుగులు ఎలాగే వేయాలి, ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించి మీ హయాంలోనే పోలవరం కంప్లీట్ కావాలి, మేము అందరం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ స్పీడ్ గట్రా చూస్తుంటే ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేలాగే కనిపిస్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఎవరైనా రైతు బిడ్డలం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అన్నది నానుడి. ఆ నానుడి నిలబడాలంటే సాగునీటి రంగం అనేది చాలా బలంగా ఉండాలి. దాన్ని ఒక థీమ్గా పెట్టుకున్నారు. మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ లక్ష్యం సాధన దిశగా మీ అడుగులు ఎలాగ వెళ్ళాలని 10 టీవీ కూడా కోరుకుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారితో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.